హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే బాయ్ కాడ అయితే మనం నిన్న చూసారు కదా, పైపులు అయితే పరవడం జరిగింది కదా. అదే కొత్త డ్రిప్ పైపులు తీసుకొచ్చి పరవడం జరిగింది అనమాట. పైపులు పరిచిన తర్వాత నేను చెప్పిన నిన్న అంటే ఏం విత్తనం పెడతాం ఏం పెడతామని సస్పెన్స్ అని చెప్పినా నిన్న. ఈ రోజు వచ్చేసి మనమైతే స్వీట్ కార్న్ పెడుతున్నాం. దానిలో వచ్చేసి రకం ఏంటంటే స్వీట్ కార్న్ మెరిట్ అనమాట. మెరిట్ అనేది ఒక 1 kg ప్యాకెట్ తీసుకొచ్చిన, అంటే మనది 17 నుంచి 16 గుంటలే ఉంటుంది కదా. సో అందుకే ఒకటే 1 kg ప్యాకెట్ తేవడం జరిగింది. ఒకవేళ సరిపోకపోతే పావు కిలో అంటే పావు కిలో, హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ మనకైతే షాప్ వాళ్ళు ఇస్తా అని చెప్పారు. సో అందుకే ఇవైతే తీసుకొచ్చినాం. ఇప్పుడైతే ఇత్తులైతే పెట్టడం స్టార్ట్ అవుతుంది. అలాగే కొన్ని పైపుల సెట్టింగ్ కూడా ఉంది. మేము పైపుల సెట్టింగ్ చేస్తున్నాం. వీళ్ళైతే లేడీస్ అయితే ఇత్తనం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఈ మొక్కజొన్న ఏ రకంగా ఉంటుంది, దీనికి ఏమేమి మందులు యూజ్ చేస్తాం మనము, దీన్ని ఏ విధంగా దీన్ని లేపుతాం అన్న విషయం అయితే చూద్దాము. ఇంకొకటి, దీనికి ఈరోజు మసాలా వేయాలి. అదే మన దుక్కి మసాలా ఉంటుంది కదా, దుక్కి మసాలా వేసి వాటర్ అయితే వదిలిపెట్టాలి. మనకి ఎన్ని రోజుల మొలకలు వస్తాయి, ఒకవేళ వచ్చినా ఎట్లుంటుంది, దానికి పురుగు వస్తే మనం ఏ మందులు కొడతాం, తర్వాత మనకు గుళికలు వేస్తామా, ఏం చేస్తాం, ఎన్నిసార్లు వాడితే అతి తక్కువలో అయిపోతుంది, ఒకవేళ ఎక్కువ వాడాల్సి వస్తుంది తక్కువ వాడాల్సి. మళ్ళీ ఎండాకాలం కదా, కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ వాడాలన్నా తక్కువ వాడాలన్నా తెలుస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఎండాకాలం కాబట్టి కొంచెం పురుగు ఎక్కువ అటాక్ చేస్తుంది, సో దాన్ని చూసుకుంటూనే జాగ్రత్తని హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అయితే మనకైతే సజెషన్ చేయడం జరిగింది. సో దాని విషయం మనమైతే ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే మనం మొత్తానికి కొత్తగా పెడుతున్నాం. నాకు కూడా కొంచెం తక్కువ ఐడియా ఉంది. మీకు కూడా ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే మీరు చెప్పొచ్చు. నిన్న డ్రిప్ వీడియోకు కామెంట్ ఇచ్చారు. ఏం కామెంట్ ఇచ్చారు అంటే, బ్రదర్ ఆ డ్రిప్ కూడా అంతగానో ఏం పని చేయదు, ఇది కూడా ఒక 2-3 సార్లు పంటగా ఒకసారి పండగానే మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం సేమ్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అన్నాడు. సరే, మీకు ఏదనిపిస్తే అది కామెంట్ అయితే కంపల్సరీ చేయకుండా మర్చిపోకండి. మేమైతే ఇప్పుడు చేసేది విధానం అయితే ఎలా ఉంటుందో చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. పెడదా వాళ్ళకి స్టార్ట్ చేసి 2 టైంలు. ఇత్తులు చిన్నగా ఉన్నావునే, ఇత్తులు గంతే ఉంటాయి అవి. ఇప్పుడు పైప్ కాడ ఓల్కనే పెడుతురుగా, ఓల్కాడ ఇటోట అటోట గంతే కదా. ఏందిరా నీళ్ళ ఇప్పుడు ఇవి ఇట్లా ఎట్లా వేస్తావురా? ఎందుకు పెట్టరాదురా? తూట్లు కనబడతాయి వాళ్ళకు, తూట్లు కనబడడానికి పెట్రోల్ లేదు, ఉండదు అట్లా. పెట్టం మేము, మాకు పెట్టకమని చెప్పి మేము పెట్టాం రా బైక్, అంతే. ఇక వేరేది ఏం లేదు. ఇక రేపు తక్కువ మరిస్తే మళ్ళీ వచ్చి పెడతారు తీయాలి. పెట్టరాడా? నేను షాప్ అయిన క్లారిటీ అడిగి వచ్చిన, పెట్టొద్దు అట్లా పెట్టరాదు. 90 రోజులు అయిపోతుంది ఇప్పుడు ఇది కథ. వానతో ఏంది, వానలు కొట్టే వరకు అలా లేచిపోతుంది, హైట్ లేస్తుంది అప్పటి వరకు. అవుతుంది మంచిగా నీ పెట్టాలి కదా. ఇట్లా ఇప్పుడు పైపులకి ఇట్లా కొన్ని హైట్ చేసిన కుదరకపోతే ఇట్లా వేసి సరే, అది ఏదైనా బరువు పెట్టుకుని పెడతారు. కొన్ని రోజులు జర కూర్చునే దాకా ఇంకా ఎట్లా పెడితే ఎంట్రెన్స్లో ఆడ కొంచెం గట్టిగా ఉంది కదా సహజ. ఉందా కొంకి? ఇబ్బంది కాకుండా ఏ పిల్లలతో పని ఇంకా మస్తు తక్కువ వచ్చినాయి. ఇంకా అవి ఇంకా తక్కువైనాయి అవితో, అందుకే తిక్క ఉడిచే ఎక్కువ వేద్దామని చూస్తే ఇప్పుడు ఇంకా అడవులు ఎక్కువైపోయినాయి. అయితే ఇట్లా ఎక్కువగా ఎందుకు కడేసిన అంటే, ఇప్పుడు మరోసారి ఇప్పుడు పైపులు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్ రావు కదా అవి గుంజేసినాక. ఒకవేళ అటు అయినా కానీ ఎక్కువ తక్కువ ఉంటే సరిపోతుంది ఆలోచనతో చేసినా కానీ ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేకుండా ఇంకా తక్కువ కడేసినా ఇంకా కదా. అదే నీ మీద మంచి రాలే కదా, ఎట్లా అడగలే. ఫ్రెండ్స్, మేమైతే పైపులు అయితే సాఫ్ చూసుకొని అట్లా లెవెలింగ్ కరెక్ట్ చూసుకొని మినిమం ఇట్లా వేసుకొని మేము వైర్ అయితే కట్టినాం. ఇప్పుడు తగ్గిట్లా కనిపిస్తున్నాయి ఇట్లా ఈ రకంగా అయితే పైపులు సెట్ చేస్తున్నాం అనమాట. గట్టిగా కావాలనిపిస్తే ఏదైనా తిప్పుతాయి, ప్రేమతో చేస్తే ఏదైనా మంచిగా ఉంటుంది. ఉండను రా
ఇట్లా స్టైల్గా ఉంటాయి. ఏమైంది ఎటు వస్తున్నావు? ఎప్పుడు నీళ్ళు ఏదైనా పని ఎట్లా పెట్టి పని ఎత్తగొట్టే పని చేస్తావు కదా? కాదా కాదా మరి? ఫస్ట్ తెచ్చి పెట్టుకోవాలి అన్ని దగ్గర మళ్ళీ పైలు చిట్టి సో గాయస్ వచ్చేసి ఇత్తులు అయితే పెట్టడం అయిపోయింది అనమాట. అందుకే ఇట్లా మసాలా అయితే వేసేస్తారు. అది మిగిలితే యూరియా కలిపి మళ్ళీ బెండకాయ వేయాలి. అది పెట్టకుండా వస్తే ఏమవుతుంది? పోయి రింగ్ వచ్చి నువ్వు వీడికి నాడికి దూరం పోయాకే జరగట్లా జర వాళ్ళు ఎట్లా వస్తారు మెల్లగా దగ్గరికి వచ్చి దూరం వస్తే చల్లీలు వెళ్తున్నావు మొత్తం ఇంట్లో పడద్దు. నేను ఇప్పుడుదా పోయి సాగు చూసినా పెట్టినాయి అవి అలా పడనే పడాయి తీసుకుంటే. సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే చెప్పిన కదా స్వీట్ కార్న్ మొక్కజొన్న పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దానికి మసాలా కూడా వేసినాం, దుక్కి మసాలా వేసి మనం ఇప్పుడైతే డ్రిప్ వాటర్ కూడా వదిలేసాం. టైం ఉందన్నమాట. ఇప్పుడే 11 గంటలకు స్టార్ట్ చేసినాం నీళ్ళు అయితే. ఇప్పుడు ఇక ఒక సాయంత్రం దాకా వారింది అనుకో మంచిగా ఫుల్ కమ్మ వారుతుంది. కంప్లీట్గా వారంగానే మనం మోటార్ బంద్ చేసుకోవాలి. రేపు పొద్దున 24 అవర్స్లో ఒక గడ్డి మందు కొట్టేది ఉంటుంది అనమాట. కొట్టినామనుకో మనకు ఇప్పటి నుంచి ఒక దగ్గర మన నడుముల స్టేజ్కి ఒక ఇట్లా సంక స్టేజ్ వచ్చేదాకా కూడా మనకు గడ్డి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు ఒకవేళ అవసరం వస్తే అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి. ఎందుకంటే అప్పుడు అవసరం వస్తే ఆలోచించి మనం చూసుకుందాం అనమాట. అప్పటిదాకా అయితే రేపైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి గడ్డి మందు కొట్టాలి. అట్లాగే ఈవినింగ్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ బెండ కనిపిస్తుంది కదా, ఈ బెండ కూడా తెంపాలి. ఇంకా బెండ గురించి చక్కగా చెప్తలేరు అట్లా అంటారు కదా, రేపు దాని గురించి చెప్తాం. ఇలా బెండకాయ తెంపేది ఉంది. తెంపినాక చేను కండిషన్ ఎలా ఉంది ఏంది విషయాలు మొత్తం దాని గురించి మొత్తం టోటల్గా రేట్ కూడా ఏం పోతుంది అనేది పర్ఫెక్ట్ రేట్లు కూడా మీకోసం మెన్షన్ చేసి చెప్తా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ. అంతవరకు బాయ్ బాయ్. జై జవాన్ జై కిసాన్.